ఈ చిన్న లాజిక్ తెలిసే మ్యూచువల్ ఫండ్స్ వచ్చి లక్షలు సంపాదించవచ్చు అదేలా అనుకుంటున్నారా? అది మనకు తెలియాలంటే బేసిక్గా మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయో అది మనకు తెలియాలి. సో డైరెక్ట్ అండ్ రెగ్యులర్ అనే 2 టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉంటుంది. డే 7 ఆఫ్ మ్యూచువల్ ఫండ్ సిరీస్. బేసిక్గా మ్యూచువల్ ఫండ్స్లో 2 టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, డైరెక్ట్ అండ్ రెగ్యులర్. కానీ మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్కి ఈ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ గురించే తెలుసు, ఈ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి అంతగా ఐడియా ఉండదు. ఎలా అంటే ప్రతి ఫండ్లో ఇప్పుడు లార్జ్ క్యాప్ ఫండ్ చూసుకున్నా కూడా అందులో డైరెక్ట్ అండ్ రెగ్యులర్ ఫండ్స్ ఉంటుంది, మిడ్ క్యాప్లో కూడా సేమ్ అలానే. అయితే మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఏదైతే ఏంటి లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ అని జస్ట్ ఆ క్యాప్ని చూసుకొని అందులోకి ఇన్వెస్ట్ చేస్తారు. కానీ అక్కడే మనం పొరపాటు చేస్తాం. ఎలా అంటే ఈ రెగ్యులర్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసామంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ బ్రోకరేజ్ లేదా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి కొంత పర్సెంటేజ్ అయితే ఎవ్రీ ఇయర్ మన ఇన్వెస్ట్మెంట్లో నుంచి అయితే వెళ్తుంది. సో అలా వెళ్ళడం వల్ల బై ద ఎండ్ ఎప్పుడైతే మన కార్పస్ మెచ్యూరేట్ అవుతుందో అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం తక్కువ రిటర్న్స్ అయితే వస్తాయి. సో అలా జరగద్దు అంటే మనం ఈ డైరెక్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. థింగ్ ఏంటంటే అసలు రెగ్యులర్ ఫండ్స్ ఎందుకు, ఇవి ఎవరికి యూజ్ అండి ఇప్పుడు మాట్లాడుకుందాం. రెగ్యులర్ ఫండ్స్ అనేది ఎవరైతే లంసమ్ కానీ లేదా ఎస్ఐపి మోర్ దెన్ 30,000 లేదా 50,000 చేస్తారో వాళ్ళకి ఈ రెగ్యులర్ ఫండ్స్ అనేది బెస్ట్. ఎందుకంటే వీళ్ళకంటూ ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే వీళ్ళ మనీని ఎలా డైవర్సిఫై చేయాలి అండ్ ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళకి రిటర్న్స్ మంచిగా వస్తాయని చెప్పి చెప్తారు. సో రేపటి వీడియోలో డైరెక్ట్ ఫండ్స్ గురించి ఇన్డెప్త్గా తెలుసుకుందాం. అలాగే డైరెక్ట్ ఫండ్స్ అని కామెంట్ చేయండి, నేను మీకు ఏ ఫండ్స్ డైరెక్ట్ ఫండ్స్లోకి వస్తాయి, ఏ ఫండ్స్ రెగ్యులర్ ఫండ్స్లోకి వస్తాయో నేనైతే మీకు పీడిఎఫ్ చేసి పెడతాను. సో డూ ఫాలో కాన్స్టిట్యూషన్ ఫర్ మోర్. థ్యాంక్స్.